అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఈ తాతయ్య గారు అయితే రోజు బండి మీద ఇలాగా కూరగాయలు అవి తీసుకుని వస్తూ ఉంటారండి. ఈయన దగ్గర అన్ని కూరగాయలు ఉండవు. కొన్ని కొన్ని అయితే తీసుకుని వస్తారు. ఏమైనా కావాలి అంటే ఈరోజు చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే తీసుకుని వస్తారండి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. మేమైతే ఒక రూ. 10 టమాటాలు, రూ. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. అలాగే ఒక రూ. 10 బెండకాయలు కూడా తీసుకున్నామండి. మేమైతే ఒక 3 రకాల కూరగాయలు తీసుకున్నామండి. ఇవైతే రూ. 30కి అయితే మాకు వచ్చేసినాయి. కూరగాయలు ఎక్కడ కొంటారు? మార్కెట్కి వెళ్ళే కొంటారా, లేదా ఇలా బండ్ల మీద వచ్చే వాళ్ళ దగ్గర కొంటారా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఇంటికి వచ్చినప్పుడల్లా కావాల్సిన వల్ల తీసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి రాలేనప్పుడు అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాము. అమ్మమ్మ అయితే పచ్చిమిరపకాయలు తొడియాలు అయితే తీసేస్తుంది. మొన్న మేమైతే మా పాత ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఫస్ట్లో ఉన్న ఇంటి దగ్గరికి. అక్కడైతే మందారం చెట్టు అయితే ఉంది. ఆ మందారం చెట్టుకి మందార మొగ్గలు ఉన్నాయని అమ్మమ్మ అయితే కోసుకుని వచ్చింది. అలాగే కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఇంకా కరివేపాకు కూడా కోసుకుని వచ్చాము. అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు మామిడి మొక్క అయితే వేశారంటండి. ఇప్పుడు ఆ మామిడి చెట్టు చాలా పెద్దదయ్యింది. దానికైతే మామిడి పళ్ళు కూడా వచ్చాయి. ఆ మామిడి పళ్ళు అయితే పచ్చడి మామిడి పళ్ళు అంటండి. కరెక్ట్గా ఎప్పుడూ కూడా 10 పళ్ళు అయితే వస్తాయంటండి. కానీ ఈసారి మాత్రం 9 పళ్ళే వచ్చాయి. అమ్మ అయితే నాతో చెప్తుందండి, ఈ మామిడి చెట్టుకి కరెక్ట్గా 10 కాయలు వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావని. ప్రతి సంవత్సరం అలాగే వచ్చాయి అంటండి. మరి ఈ సంవత్సరం అయితే ఒక కాయ తగ్గింది. ఇంకా ఇప్పుడైతే ఈ 9 కాయలు అని చెప్పాను కదండి, ఇందులో ఒకటైతే మా తాతమ్మకి అయితే ఇచ్చేసామండి. ఇంకా మిగిలిన 8 పళ్ళు అయితే ఉన్నాయి. మామిడి పళ్ళుని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. కానీ ఇవైతే పచ్చడి కోసమని కోసుకొచ్చాము కదా, ఇంకా వాటిని అయితే శుభ్రంగా కడిగేసి పక్కనైతే పెట్టాము. ఎందుకంటే పచ్చడి మా జేజి చేత పెట్టిద్దామని అయితే ఇంకా పచ్చడి పెట్టలేదు. వాటిని ఇంకా శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేశాము. వచ్చేసి నా కొత్త సైకిల్ అండి. ఫస్ట్ ఇయర్లో నేనైతే ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే తీసుకున్నాను. ఆ సైకిల్ అయితే ఏదో ఒకలాగా ఫస్ట్ ఇయర్ అంతా వాడేశాను. ఇప్పుడైతే సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్ క్లాసెస్ అయితే చెప్తున్నారు నాకు. ఇప్పుడు వెళ్దామంటే నా సైకిల్ అయితే పాడైపోయింది. అందుకని అయితే ఈ కొత్త సైకిల్ తీసుకున్నాను. ఈ సైకిల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సైకిల్లో గాలి లేదని గాలి కొట్టమని చెప్తే మా తమ్ముడు సైకిల్నే పడేస్తున్నాడండి. ఓకేనండి, వీడికి సైకిల్ ఇవ్వాలంటే భయం. ఏదో ఒకలాగా పడేస్తూనే ఉంటాడు. వాడు కావాలని పడేయడు, ఏదో బై మిస్టేకే పడిపోతూ ఉంటుంది. అందుకే మా తమ్ముడికి సైకిల్ ఇవ్వాలంటే భయం. అందుకని వాడిని అయితే తిట్టేశాను, నువ్వు నా సైకిల్ ముట్టుకోక అన్నాను. ఆ మాటకి వాడు అంటున్నాడు, నీ సైకిల్ నువ్వు ఇచ్చేదని నేనే ముట్టుకోను, నీ సైకిల్కి నాకు ఇంకే సంబంధం లేదు, నేను ఈ సైకిల్నే పట్టుకోను అని చెప్పి తిట్టేసి తిట్టుకుంటా అయితే గాలి అయితే కొడుతున్నాడండి. సైకిల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతేనండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.